Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా, మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా, మినిమేష్ చౌదరి. కరెక్ట్ గేమ్ స్టార్ట్ చేస్తాను వచ్చి కుదరా, కరెక్ట్ గేమ్ స్టార్ట్ చేసిన వచ్చిన. ఇప్పుడు పిచ్చాను కదా, నేనేం రోజు ఏం ఆడుకుంటూ కూర్చోలేదులే, నాకంటే నాకు వేరే పనులు పడినాయి. సినిమా దిగిపోతాను, సినిమా దిగిపోతున్నాను, ఊరుకోండును. సీరియస్ దిగిపోతాను రా, సినిమా తీస్తున్నాను ఒకటి. ఎవరు హీరో? హీరో ఎవరు పుడితే వాళ్ళు హీరో. బుద్ధి పుట్టినప్పుడు పెట్టాడు. స్టోరీ స్ట్రాంగ్, ఇది హీరోతో పని లేదు, ఎవరు ఈయన హీరో కావచ్చు. నీకు కూడా ఒక క్యారెక్టర్ ఇస్తాను, చెయ్యి. మెయిన్ అంతా హర్రర్ స్టోరీ ఇది. నువ్వు బయట వాచ్మెన్ టైప్ బయట ఉంటావు, వాచ్మెన్ దే మెయిన్ స్టోరీ రన్ అయింది. నీకు వద్దంటే దానికి కోసం కాసుకున్నాను. హీరోయిన్తో కూడా ఆల్రెడీ మాట్లాడినాను. హీరోయిన్ కూడా ఉంది, హీరోయిన్ కూడా ఉంది. కమల మంచి హీరో మళ్ళీ ఈ మూడు రోజులు షూటు. హీరో ముగ్గురు వాడే, హీరో వాడే, విలన్ వాడే, మొత్తం అంతా వాడే. హీరో మొత్తం అంతా స్టోరీ మంచిగా ఉంది. అది నువ్వు చేస్తానంటే ఒకవేళ నేను వాచ్మెన్గా పెడతా. అంటే సినిమా వాచ్మెన్, సినిమాకి బయట లోపల జరిగే సంఘటనల్ని వాచ్మెన్ బయట నుంచి గమనిస్తా అంటాడు. హీరోయిన్తో మాట్లాడేది. హలో హలో, సిగ్గు హీరోయిన్ మాట్లాడండి. హలో, సైలెంట్ ఉన్నారు. అలా అవకాశం ఇస్తాను, కాల్ చేస్తున్నారు. అవకాశం ఇస్తాను, కాల్ చేస్తున్నారు. ఎంతకి తెగించారా? చెప్పాక నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. మీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడులేండి, నేనేం చేయడానికి కాదు, మీకు ఒక చిన్న అవకాశం ఇద్దాం అనుకుంటాను. వద్దండి, నాకు చాలా మంది ఇప్పటికే ఇచ్చారు అవకాశాలు, మళ్ళీ మీరెందుకు, ప్లీజ్ సతాయించకండి. అంటే మీరు ఒక్క నిమిషం వింటారా? మేము సినిమా దిగిపోతున్నాం, పెద్ద సినిమా, మీ వాయిస్ బాగుంది, మీతో పాటు పెట్టి సినిమా తీయాలనుకుంటున్నాం. మీకు ఓకే అనుకుంటే చెప్పండి, లేదంటే వేరే వాళ్ళని చూసుకునేది. అంటే చాలా మంది ఉన్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీకు ఒకటే కాదు. అలా అని కాదు, నా బాయ్ ఫ్రెండ్ అడిగి చెప్తాను ఒక మాట, నా బాయ్ ఫ్రెండ్ అడిగి చెప్తాను ఒక మాట. సరే అడగండి, పర్లేదు. కానీ మీ బాయ్ ఫ్రెండ్కి ఇంట్రెస్ట్ ఉందో లేదో, అంటే కొంతమంది ఎదిగితే ఓర్వలేరు. మీరు ఆలోచించుకోండి. ఫిలిం ఇండస్ట్రీ మంచి, మీకు మంచి సినిమాలు, మీకు గుర్తింపు, అదే ఆలోచిస్తున్నాను. సరేలేండి, ఎంత అమౌంట్ ఇస్తారు? ఓకే, అంత అమౌంట్ ఎట్లా, షూటింగ్ ఎక్కడ అనేది మీకు డీటెయిల్స్ పంపిస్తానండి. ఒకవేళ మీ బాయ్ ఫ్రెండ్తో ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో. ప్రాబ్లం ఏమి కాదండి, ప్రాబ్లం ఏమి కాదండి, నేను మేనేజ్ చేసుకుంటాను. బాయ్ ఫ్రెండ్ ఏం ప్రాబ్లం లేదు, చెప్పినా వింటాడు. చాలా ఇప్పుడు మీరేం చేసుకుంటారు మీ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ. మీ లైఫ్ లో సక్సెస్ అవ్వాలని. థ్యాంక్ యూ. మీరు కూడా ఈ సినిమాతో సక్సెస్ అవ్వాలి. ఎంత అండర్స్టాండింగ్. అందరూ అయిదామండి, చూడు, అందరం సక్సెస్ అయిదామని మాట్లాడుకున్నాం. నువ్వు ఊరికే మధ్యలో కాదు గీదు అని చెడగొడితే, ఇప్పుడు చూస్తే దేవుడు రాంగ్ కాల్ తో కనెక్ట్ చేసి ఒక సినిమా వరకు తీసిపోయినాడు. సినిమా వరకు తీసిపోయినావా, బెడ్ వరకు తీసిపోతాను చూడాలని చూస్తున్నా. సినిమా వరకు తీసిపోయినావా, బెడ్ వరకు తీసిపోతాను చూడాలని చూస్తున్నా. డెడ్ సీన్స్ 3 ఉన్నాయి, 3 days షూట్. హారర్ సినిమా, నువ్వు స్టోరీ నీకు తెలుసు, నువ్వు నీకెందుకు? బాయ్ ఫ్రెండ్ ఓకే చేసినాడు, బాయ్ ఫ్రెండ్ తో ప్రాబ్లం లేదని చెప్పింది. ఒక నిమిషం, నీకే ప్రాబ్లమ్? బాయ్ ఫ్రెండ్ తో ప్రాబ్లం లేదనింది కదా, బాయ్ ఫ్రెండ్ తో ప్రాబ్లం లేదనిందే. ఇంకా నీ మధ్యలో నాకేం ప్రాబ్లము? తను చేసే రెడీ ఉంది, తనకి లైఫ్ ఇస్తాను. ఎవరికి సరైపో ఆ బాబాకి లైఫ్ ఇస్తాం అనుకుంటా. నాకు టిక్కర్ అయిందనుకో, నువ్వు ఆడిపోతావు.
నువ్వు ఇదే పొద్దు సార్ ఎందుకు పోతావు? ఈ టాపిక్ వచ్చినప్పుడు ఈ టాపిక్ వేసి ఉంటుంది కాదు పోతాను, కొద్ది పని ఉంది. ఏ పని వస్తుంది నీకు ఉన్నట్టుండి? అడవి తినేది వస్తా, అన్నం తినేది వస్తా మంచిగా. నేను మళ్ళీ షూటింగ్ లో బిజీగా ఉంటాం. మళ్ళీ ఎప్పుడు తింటావు? 3 రోజులు బయట కాసుకుంటావు, లాడ్జ్ బయట. షూటింగ్ అంతా లోపలే. పాప వస్తే కదా ఆ బాబు ఓకే వేసింది. మళ్ళీ వచ్చేది ఏముంది? బాయ్ ఫ్రెండ్ తో మేనేజ్ చేస్తాను ఇది కదా. నీకు వచ్చిన నొప్పి ఏదో నాకు అర్థం కాదు. ఆ బాబుకే ప్రాబ్లం లేదంట. తినేసి త్వరగానా. హలో నాన్న. నువ్వు నాన్న అని నాన్నకు పెట్టొద్దు. నువ్వు విసురు, అర్థమైందా? నేనేం చేశానన్నా? నువ్వేం చేయొద్దు, నువ్వేం చేయొద్దు. నాకు తెలియకుండా ఏమేమి చేస్తానో నాకు అన్ని అర్థమవుతాయి. నాకు అర్థం కాదా? నువ్వు సినిమాకి ఏంది, నువ్వు ఆ పరిస్థితి ఏంటట్లా? ఎవరో ఫోన్ చేసినారండి. ఎవరు? నీకెలా తెలిసింది నాన్న నాకు సినిమా ఓకే అయిందని? పెద్ద సినిమా నాన్న. పెద్ద సినిమానా? పెద్ద సినిమా కాదు. సినిమా చూపి, ఆ సినిమా చూపిస్తారు నీకే. లేదు నాన్న, తను పెద్ద డైరెక్టర్ అంట. అదే డైరెక్టర్ ఎవరు అంటాడు? డైరెక్టర్ పేరు ఏం పేరు? రమణ గోకుల చంద్ర. రమగోకుల చంద్ర. గోకులనా బోకులనా? ఆ బోకులోడు అందరికి ఇట్లా ఫోన్ చేసుకుంటా ఇట్లా సినిమా ఛాన్సులు ఇస్తానని మోసం చేస్తున్నాడు ఇట్లా. లేదు నాన్న, చాలా పెద్ద డైరెక్టర్. పెద్ద డైరెక్టర్ పెద్దగానే ఉంటది. మళ్ళా సరే, నాకు యాక్టింగ్ చేయడం ఇష్టం నాన్న, ఇంట్రెస్ట్ ఉంది. ప్లీజ్ ఇది చెడగొట్టకు. అంటే నేను చెప్పేది నువ్వు అతను ఇట్లా నిన్న ఎవరినే కాదు చాలా మంది ఇట్లా చేస్తాడు. లేదు నాన్న ప్లీజ్, నన్ను డిస్టర్బ్ చేయదు. నేను బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాను, మేకప్. మాత్రం ఏం కాలే ఇప్పుడు అంటే నా బాయ్ ఫ్రెండ్ కి ఏం కాదు, ఇది కాదు, ఏంది ఎట్లా మీరా కాదు, ఇది కాదు, ఏంది ఎట్లా మీరా? ఎవరు చెప్పాను నీకు ఆ మాట? అంటే కాదు, ఆడ అనుకుంటా అంటే చెప్తానలే. అట్లా ఇట్లా అనుకుంటారు బయట కూడా. ఎవరు ఏమనుకున్నా నేను అట్లా చెప్పను నాన్న. ఇప్పుడు ఎవరు చెప్పవు అట్లా మాటలు నేను అన్నాను. నువ్వు అనవద్దు అనవులే. సరే నాన్న, బ్యూటీ పార్లర్కి వెళ్ళి గ్లామర్ గా రెడీ అవ్వాలి నాన్న. ప్లీజ్ రా, డిస్టర్బ్ చేయకు. ప్లీజ్ ప్లీజ్, నేనైతే ఇది యాక్ట్ చేయాలనుకుంటున్నాను. నన్ను కాదనకు ప్లీజ్. నువ్వు నా బంగారు కదా, ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు. ఈ విషయంలో మాత్రం నువ్వు అడ్డం రాకు ప్లీజ్ నాన్న. కాదు నీకు చెప్పేది, నా సినిమా అయితే నువ్వు ఓకే అడుగుతున్నావు. సినిమా కాదు మొత్తం నీకు ఓకే. బయట చాలా మందికి ఇట్లా చేస్తాడు, మోసం చేస్తాడు. నాన్న నువ్వు ఉన్నావు కదా నాన్న, నువ్వు ఉన్నావు కదా నాన్న, నాకేం టెన్షన్ లేదురా. నీవు ఏడు వరకు ఎన్ని రోజులు కాపలా కాదు. నువ్వు ఎంతవరకైనా నాన్న, నాకు మిస్ కాల్ వచ్చిన దానికి నువ్వు తలకాయ పగలు కొట్టినావు. అలాంటి వ్యక్తి నాకు షూటింగ్ లో ఇబ్బంది లేకుండా చూసుకోగలవు కదా. నేను షూటింగ్ అయితే ఓకే అంటే ఇక్కడ బెడ్ ఊరికి పోతే మనం ఎట్లా ఏం చేయదు నిన్ను. నువ్వు ఏం చేయద్దు నాన్న, నేనే చేస్తాను. అది నువ్వు అవునా చేస్తాను అని మధ్యలో అంటే ఎరిపప్పనేమో కొద్ది వద్దంటే వినపడతాయి నీకు. వినపడలేదు ప్లీజ్ నాన్న, నన్ను ఏడిపించకు ప్లీజ్ నాన్న. నేనైతే చేస్తానన్నా, నన్ను తప్పుగా అనుకోవద్దు నాన్న. నాకు లైఫ్ ముఖ్యం నాన్న. తను మంచి డైరెక్టర్ నాన్న, రమణ గోకుల షిండే. హలో, నీకే అవరాజ్ అయితే అంటే ఇప్పుడు అతను చాలా డేంజర్. గూగుల్ కాదు, గూగుల్కే తీసుకొని పోతాడు. గూగుల్లో ప్లీజ్ అన్నా, నువ్వు కాబడికి నువ్వు ఉన్నావు నాకు చాలు నాన్న. ఫోన్ పెట్టేస్తున్నావు, ఏంటి చేస్తాను? అవునే చిల్లర మంది కనబడతాను, పోతార మంది కనబడతాను నీకే. నా ఫేస్ ప్యాక్ వేసుకుంటా నాన్న, పెట్టేనా? నువ్వు సినిమా అంటే నేను ఒప్పుకుంటాను, సినిమా కాదన్నప్పుడు అర్థం కాదా నీకు? ఏం పర్లేదు నాన్న, నాకు నువ్వు ఉన్నావు నాన్న, నాకు భయం లేదురా. నీకు అర్థం కాదు, నువ్వు చెప్పేది నీకు కాదు, చెప్పాల్సినది ఉండు. ఏరా భోజనం చేయలేదా? కడుపు నిండిపోయింది. గేమ్ స్టార్ట్ చేసినప్పుడే వస్తాను కూడా. ఏమి ఏ ఊరు డైరెక్టర్? ఏ డైరెక్టర్? డైరెక్టర్ ఎవరు?
ఏ ఇప్పుడు నేను చేయబోయే సినిమాకే రమణ గోకుల షిండే. షిండేనా నా బొండేనా? ఎవడు వాడు ఇంటికి? పెద్ద చిన్న మాట్లాడు, డైరెక్టర్ ఏమో అల్లాటప్ప వ్యక్తి కాదు, నువ్వు అర్థమైందా? పెద్ద చిన్న పెట్టుకో, డైరెక్టర్ నేనే. నువ్వు గోకులా? గోకుల్ నేను పెట్టుకున్నా, పేరు మార్చుకున్నా. గుట్లమం పెట్టు గోకులంట. గోకులా బోకులా నువ్వేమన్నా? రమణ గోకుల్ షిండే. షిండే యాకి జాదానికి షిండే, నీకు షిండేనా? ఇప్పుడు ఏం నీకు ప్రాబ్లం? పేరు అది నచ్చలేదా? వేరేది పెట్టుకుంటా. నీ పేరే కాదు, నువ్వు డైరెక్టర్. డైరెక్టర్ నేనేం చెప్తాను లేదా? కథ ఏముంది? రైటర్ అద్భుతమైన రైటర్. నీవు అసలు ఆయన పేరు చెప్తే నువ్వే షాక్ అవుతావు. నా స్టోరీ ఎంత బాగా రాసింటావు. ఇంట్రెస్ట్ ఉందా తెలుసుకోవాలి సినిమా గురించి? చెప్పు. చెప్తా. ఇంట్రెస్ట్ లేదా నేను చెప్పాను. ఇంట్రెస్ట్ ఉంటే చెప్తా. నీకు ఎవరెవరు ఎందుకు అడుగుతావు? నీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ లేవుదా? ఇంట్రెస్ట్ ఉంటే చెప్తాను నీకు. చెప్పు. ఆ చేతులు కట్టుకో. ఇది సినిమా గురించి మాట్లాడినప్పుడు పద్ధతికి నిలబడి అడిగితే చెప్తా. నీకు నోటుకు వచ్చినట్లు అలా. అందుకే చేతులు కట్టుకో, చేతులు ముందర కట్టుకో. ఇప్పుడు ఎవరిని అడిగినావు నువ్వు? రచయిత ఎవరు? రచయిత వచ్చేసి పరచూరి పరబ్రహ్మం. ఏమి చూరి పరబ్రహ్మం ఏమి పరచూరి పరందామ ఎవరికి రామ? గొప్ప రైటర్ ఆయన. పరచూరి పరందామ తెలియదా నీకు? పరచూరి పరందామ అంటే నేనే రైటరు. రైటర్కి నువ్వేనా మొత్తం గుట్లోడా? నా ఇష్టము, కథ నాదే, రైటింగ్ నాదే. కథ నాదైనప్పుడు రైటింగ్ నేను రాసుకోకూడదా? చేతులు కట్టుకో, చేతులు కట్టుకొని అడుగు. నీకు తెలుసు, ఇన్ఫర్మేషన్ అడుగుతావా లేదా నువ్వేం డిమాండా? మ్యూజిక్ కొడతాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నావు? ఏఆర్. ఏంది ఉండు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. ఏఆర్ అంటే చూడు మళ్ళీ ఏఆర్ తాలిబాన్. ఏఆర్ తాలిబాన్. మ్యూజిక్ ఎవరు కొడతాడు? మ్యూజిక్ ఎవరు కొడతారు చెప్తా. ఆయన పెద్ద 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 కంపోజ్ చేసిన సింగర్ ఏఆర్ తాలిబాన్. తెలుసా ఎవరు? నీ చేస్తారు తాలింపు. ఏ కొట్లమోడా? ఇప్పుడు ఏమైంది? మ్యూజిక్ డైరెక్టర్ నేను. నా పేరు ఏదైనా పెట్టుకుంటా కొత్త కోసం ఇండస్ట్రీలో. నీకేమి మ్యూజిక్ కథ రచయిత డైరెక్టర్ నువ్వేనా? ఇప్పుడు డబ్బులు ఇచ్చుకునే లేవు. నేను నాకు ఉంది టాలెంట్. నిర్మాత పెద్దలే. ఎవడు? అవును చెప్తా. బెల్లంకొండ బాదంపాల్. బెల్లంకొండ బాదంపాల్. నీ గుడ్లో పోసుకో సరిపోతుంది. ఏ గొడ్లమ్మాడా? ఏమే నోడుకొచ్చింది ఎవడు కూడా. నీకు బెల్లంకోటి బాదంపాలు తెలుదా? బాదంపాలు పోసుకుంటావా తాగుతానో నా ఇష్టం. అది సినిమా నాది, పేర్లు నావి, కథ నాది, మ్యూజిక్ నాది, డైరెక్టర్ నేను, ప్రొడ్యూసర్ నేను. నేను ఇంకా ప్రతోడికి కష్టపడతానది నేను. చెప్పు. ఎవడు వెనకాలడు? ఎవడు? వెనకాలడు లైట్ మ్యాన్. లైట్ మ్యాన్. లైట్ మ్యాన్ లైట్ తీసుకునేవాడు. లైట్ మ్యాన్ బెడ్రూమ్ లో లైట్ బిగించేకి లైట్ మ్యాన్ పెట్టుకున్నా. కోరియోగ్రఫీ. ఏం కోరియోగ్రఫీ? కోరియోగ్రఫీ తెలుదా నీకే? పాటలకే. ఆయన పెద్ద వ్యక్తి. ఆయన అతను గుడ్లోడనా? గుడ్ల చెంబడి. గుడ్ల చెంబడి పెట్టి ఇంకా పేరు. నువ్వు చిల్లర చిల్లర సినిమా పేరు చెప్పని గప్పు గప్పు పేరు పెడతాను. ఏ గప్పు పేర్లు పెట్టాను? ఏం పాలు లంపాలు తెల్లపాలు అనుకుంటా. సినిమా పేరు తెలుసా? ఊటీ 3 రాత్రులు. ఊటీ 3 రాత్రులు. అర్థమైందా? ఊటీ 3 రాత్రులు. సైతాన్ ముమ్మడా? సినిమా గురించి మాట్లాడవద్దు, నాకు బీపీ వస్తుంది. ప్రొడ్యూసర్, డైరెక్టర్ ని, కొరియోగ్రాఫర్ ని అన్ని కళ్ళలో ఆరిదేనోనే. నాకు మధ్యలో సినిమాని ఏమన్నది నువ్వు నన్ను, కానీ సినిమాని మాత్రం ఏమన్నా. సినిమా కోసం నేను 3 రాత్రులు మేల్కొని ఫుల్ డిసైన్ అయినాను. నువ్వు నోరు మూసుకో. నీకు ఎందుకు? నీకు క్యారెక్టర్ ఇచ్చినాను. ఓ వాచ్మెన్ గాడు బయట ఉండే క్యారెక్టర్ ఇచ్చినాను. నువ్వు వాడు సెక్యూరిటీ గాడు, వాచ్మెన్ నువ్వే. ఆ సినిమాకి నీకు ఛాన్స్ ఇచ్చినా అయిపోయా. బయట కాసుకో, లోపల షూటింగ్ జరుగుతుంది. నేను ఎవరైనా వస్తే క్యాగేజ్ చెప్పాకి మీరు ఇద్దరు చేసుకుని చెప్పు. జనాలు వస్తా ఉంటారు, సినిమా షూటింగ్ జరుగుతుందంటే మొత్తం హీరోయిన్ చూసేకి, డైరెక్టర్ చూసేకి, ప్రొడ్యూసర్ చూసేకి, కొరియోగ్రాఫర్ చూసేకి, వీళ్ళందరినీ చూసేకి జనాలు రారా? ఊటీలో షూటింగ్ జరుగుతుందంటే ఆ షూటింగ్ వేరు, ఈ షూటింగ్ వేరు, ఈ షూటింగ్ పొలాల్లో దాంట్లో చేస్తారు. నువ్వు చేసేది బెడ్రూమ్ లో చూస్తారు. మొత్తం అందరూ చూస్తారా?
స్టోరీ తెలుసా నీకు? అసలు హీరోయిన్ పక్క రూమ్ మాత్రం ఎరిపోవడేమో మాత్రం లవర్ గాని జరిగిపోవడం మీరు ఇద్దరు. లవర్ గానికి ఏం సంబంధం? వాడేమో డబ్బులు పెడతాడు. ఆయన వద్దు అన్నా కూడా స్టోరీ సింపుల్ చెప్పేది. స్టోరీ సింపుల్. 107 లో హీరోయిన్ దిగింటుంది, 108 లో డైరెక్టర్ దిగింటాడు, 109 లో ప్రొడ్యూసర్ దిగింటాడు, 1010 లో కొరియోగ్రాఫర్, 1011 లో మ్యూజిక్ డైరెక్టర్. హీరోయిన్ ప్రతిరోజు నైట్ దయ్యం ఉందని భయపడి వాళ్ళ రూమ్ పోకుండా వేరే రూమ్ లోకి వెళ్ళిపోతాడు. అక్కడ ప్రొడ్యూసర్ పోకుండా వేరే రూమ్ లోకి వెళ్ళిపోతాడు. అక్కడ ప్రొడ్యూసర్ ఉండబడింది, అయ్యో భయపడద్దమ్మా అని లోపల తీసుకుంటాడు. నెక్స్ట్ రోజు డైరెక్టర్ తీసుకుంటాడు, నెక్స్ట్ రోజు హీరో తీసుకుంటాడు, నెక్స్ట్ రోజు హీరో కథ, నెక్స్ట్ రోజు డైరెక్టర్ తీసుకుంటాడు, నెక్స్ట్ రోజు హీరో తీసుకుంటాడు, నెక్స్ట్ రోజు హీరో కథ. ఎంత ఇంట్రెస్టింగ్! లాడ్జ్ లో పైన ఉన్న 7 రూములు వీళ్ళే తీసుకుంటారు. 7 రోజులు కథ, 3 రోజులు పగులు, 3 రోజులు రాత్రి. లాస్ట్ కి హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ చంపేస్తారు. లాస్ట్ లో బాయ్ ఫ్రెండ్ చంపేస్తాము. కొట్టాము ఆ సినిమా లాగుందే వాడుకున్నట్టుంది. హర్రర్ మూవీ కాదు, అరుపుల మూవీ అన్నట్టుంది. డైరెక్ట్ అరుపుల మూవీ పెట్టినాము మేము టైటిల్. దాన్ని సెన్సార్ వాళ్ళు పెడితే తీసుకోరని దాన్ని వేరే మూవీగా మార్చినాము, హర్రర్ మూవీ అని. అర్థమైందా? ఇంకోటి దీంట్లో హైలైట్ ట్విస్ట్ ఏం తెలుసా? 7 రూముల్లో 6 రోజులు మాత్రమే హీరోయిన్ ఒక్కొక్క రూమ్ పోతుంది. 7వ రోజు వాచ్మెన్ బయట చచ్చిపోయింటాడు. వాచ్మెన్ గాడు ఎందుకు చచ్చిపోయినాడు అనేది స్టోరీ పార్ట్ 2. అర్థమైందా? వాచ్మెన్ గాడు ఎందుకు చచ్చిపోయాడు చెప్పు. హీరోయిన్ ఇట్లా చేసిందని నిజం మనకి తెలిసింటుంది కాబట్టి వాడు నాడే ఊటీలో చంపేస్తాను, అది స్టోరీ. మనకి తెలిసింటుంది కాబట్టి వాడు నాడే ఊటీలో చంపేస్తాను, అది స్టోరీ. వాచ్మెన్ అంతా నీకేమి? నువ్వు ఇప్పుడు చేస్తావు కదా వాచ్మెన్ గా. ఎవరు వేరే వాళ్ళు పెట్టుకుంటాము. అసలు నువ్వు ఎవరు చేయమంటారు ఫోను? ఆ పాపకి ఏం చేయమంటారు? ఇష్టడా? అర్థమైందా? ఫ్రీ అవుతే కొన్ని సీన్లు ఆలోచించాలి, ఎట్లా చేయాలా అదే ఎట్లా చేయాలా పెట్టిందా. నీకెందుకురా? హర్రర్ సినిమా అన్నాక అన్ని ఉంటాయి. తనకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టోరీ. తను ఒప్పుకుంటాది బలవంతంగా ఎందుకు? నీకొచ్చి ప్రాబ్లం ఏంది? ఆడపాప వదినా, ఆడబాబుతోనే స్టోరీ జరుగుతాండది. ఆడది హర్రర్ మూవీ ఎందుకు తీస్తాను మేము అంత కష్టపడి అంత బడ్జెట్ పెట్టి? 7 లైట్లు ఉంటాయి లోపల, 7 రూముల్లో 7 లైట్లు, బెడ్ లైట్లు, ఒక్కో రూమ్ లో ఒక్కొక్క కలర్ తెలుసా? రెయిన్బో బెడ్ లైట్ కలర్స్ పెడతాము. మొత్తం అంతా భారీ ఖర్చు తెలుసా? డైరెక్టర్ కి ఎంత ఖర్చు అవుతుంది, ప్రొడ్యూసర్ కి ఎంత ఖర్చు అవుతుంది, నీకు ఎంతమంది ఉండేది, కొరియోగ్రాఫర్ కి ఎంత ఖర్చు అవుతుంది, డాన్స్ మాస్టర్ కి ఎంత ఖర్చు అవుతుంది, రైటర్ కి ఎంత ఖర్చు అవుతుంది, వీళ్ళందరూ ఖర్చు ఎందుకని చెప్పి నేనే అవన్నీ తీసుకొని 7 రూముల్లో ఒక్కో రోజులో ఒక రూమ్ లో నేనే ఉండాలని డిసైడ్ అయినా. అది కథ. ఒక్కో రకంగా కనబడతా రోజు. ప్రొడ్యూసర్ గా ఇప్పుడు అపరిచితుడు సినిమా 3 వేషాలు వేసిన దానికి ఇంత హిట్ అయింది. కానీ అమ్మ నేను 7 వేస్తా ఏమైంది, అమ్మ నేను 7 వేస్తా ఏమైంది? నువ్వేమైనా ఉపేంద్ర మాత్రం టైప్ ఏమైనా అతను కూడా అట్లా చేసేది. నువ్వు చెప్పే కాదు, నువ్వు ఆ పాప ఏంటికి వెళ్ళినావు, ఏంటికి వెళ్తాను మధ్యలో అవకాశం ఇస్తాను. ఏంది అవకాశం ఇస్తాను నువ్వు? ఆ బెడ్రూమ్ నమ్మని అవకాశమా? హర్రర్ సినిమా యాడ్ తీస్తాను నీకు. ఇంకా బెడ్రూమ్ లోనే తీస్తాను. లాడ్జ్ లో తీస్తాము. సాంగ్ ఒకటి ఉంది. సాంగ్ అంటే మళ్ళీ స్విమ్మింగ్ పూల్ లో తీసే సాంగ్ తీస్తాడు. లాడ్జ్ లో తీస్తాము, గోడంలో తీస్తాము. అది మా కన్వీనియంట్ బట్టి ఉంటుంది. అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చాడు? ఎవరు పర్మిషన్ ఎవరు ఇచ్చారు నీకే? ఆ సినిమా లాడ్జ్ తీసాడు ఎవరు ఇచ్చాడు నీకు పర్మిషన్? లాడ్జ్ సెట్ చేస్తాను. సెట్ వేస్తున్నావా? సెట్ చేస్తాము. లాడ్జ్ యాడ్ ఒరిజినల్ సెట్. అది చూడు మంచి హిట్ అవుతుంది, మంచి పేరు వస్తుంది, నీకు ఇంకా మంచి పేరు వస్తుంది. బయట ఉన్న వాచ్మెన్ చచ్చిపోవడము క్యారెక్టర్కి సూపర్ ఉంటుంది. రోజు బయట సౌండ్లు అరుపులు వినపడేది విని వాచ్మెన్ ఏం జరుగుతుంది అని ఉత్కంఠతో టెన్షన్తో 6 రోజులు లాడ్జ్ దిక్కి చూసుకుంటూ తింటాడు. జరుగుతుంది అని ఉత్కంఠతో టెన్షన్తో 6 రోజులు లాడ్జ్ దిక్కి చూసుకుంటూ తింటాడు. ఈ గుట్టమూడా చూసుకుని ఒక ఆడపాపని హర్రర్ సినిమా దయ్యాల సౌండ్ రావా? దయ్యాల సౌండ్ వస్తే నువ్వు మళ్ళీ వాచ్మెన్ ఇట్లా వాచ్మెన్ కాబట్టి చంపిండేది. ఇట్లా తప్పుడుగా ఆలోచిస్తున్నాడు కాబట్టి నాకు వాడు ఏం కావాలి? ఆ బాయ్ ఫ్రెండ్ కాడు ఏమి తెరిపప్ప షూటింగ్ అయిపోయినాక తీసుకోపోయి ఎవడొద్దన్నాడు?
పార్ట్ 2 మళ్ళా తీస్తాం, అప్పుడు పిలుచుకొని వస్తే సరిపోతుంది. అది కూడా పార్ట్ 2 హిట్ అయితేనే. పార్ట్ 2 కాదు తిరిగి ఫోన్ నీకు లేకుండా చేస్తాను మళ్ళా దాంట్లో. ఇప్పుడు నీ సీన్లు చెప్తాను గుర్తుపెట్టుకో. ఎప్పుడెప్పుడు నువ్వు నిద్రలో లేస్తావు సౌండ్లకి, నువ్వు ఏమేమి చూస్తావు అనేది నీకు మంచి మంచి సీన్లు ఉన్నాయి వాచ్మెన్కి, అవి చూసుకో. నీకు యాక్టింగ్ నువ్వు చేసుకో కుట్రమోడ. అసలు నీ మళ్ళీ చేసినా మళ్ళీ ఒకసారి రా చెప్తా. యాడికి రాలా? ఈ పొత్తు కదిలితే ఏ రాను మళ్ళీ బీగాలు వేసుకోకుండా పోతావు. బీగాలు వేసుకోనా? షూటింగ్ ఇప్పుడేం కాదు, దాని టైం ఉంది. ఆడ పరుపులు మంచాలు బెడ్లు అవన్నీ తయారు చేపిల్లా షూటింగ్కి. పూలు మాట్లాడినాను, మంచి మంచి పూలు ఆడ కొండల్లో పూసే పూలు మంచి మంచి మాట్లాడినా, ఆ పాలు మాట్లాడినా. సీన్లకు అన్నిటికీ ఉపయోగపడేటట్టు అన్ని ఉండాలి కదా. ఇప్పుడు నీకు ఉత్త పుణ్యాన్ని పోతే అయిపోతుంది, పెట్టుబడి పెట్టద్దు. కొట్లో కూడా పాలు కవరు ఉంటారు, మళ్ళీ పాలు కూడా. హర్రర్ సినిమాల్లో పాలు ఉండవా? ఏ రోంతన్నా నీకు హర్రర్ సినిమాలు ఎప్పుడు చూసినావా? పాలు ఉండల్లా, పూలు ఉండల్లా, కాయలు ఉండల్లా, ఫ్రూట్స్ ఉండల్లా, మంచి మంచి చూసే కనువిందుకు ఉండల్లా. నేను కూడా తెలియదు, ఫస్ట్ పార్ట్ తీసినాక సినిమా రిలీజ్ చేయము, సెకండ్ పార్ట్ తీసి మళ్ళీ రిలీజ్ చేస్తాము. నీకు ఇంట్రెస్ట్ పోయినట్టుంది నేను చెప్పేది కదా. ఇంట్రెస్ట్ కాదు నాకు అర్థం కాదా. ఇప్పుడు ఫోన్లో చేసి నీకు అంతా గొప్పు లేపో ఉంటే కదా, గేర్లు మొత్తం అంతా అల్చర్ చేసి నిన్ను డైరెక్టర్ కాదు నువ్వు డుమ్మా డైరెక్టర్ అని చెప్తా. ప్రొడ్యూసర్ అని చెప్తా నేను. నువ్వు డైరెక్టర్ అని చెప్తే నేను డైరెక్టర్ కాదు ప్రొడ్యూసర్ అంట. నువ్వు ప్రొడ్యూసర్ అని చెప్పినానుకో నేను కొరియోగ్రాఫర్ అని చెప్తా. నేను కొరియోగ్రాఫర్ అని చెప్పినావు అనుకో నేను స్టంట్ మ్యాన్ అని చెప్తా. ఇంకోటి ఫైట్ సీన్ ఉంది బెడ్రూమ్లో, నీకు అది చెప్పలే. ఇంకా భారీ ఖర్చు. ఎంత ఎంత అప్పుడు అయ్యేదాన్ని బట్టి చూసుకో. మళ్ళా ఇచ్చేదిలేనా వాయిలు వేసుకుని పోతావురా, వేసుకో. నాకు వాయిలు వేసుకునే పో. నాకు 2 రోజులు డిస్టర్బెన్స్ ఉన్నా కూడా స్టోరీ బాగా రాయాల. బాగా పెట్టొస్తుంది నాకు కూడా తెలుసులే. నువ్వు చూసేదేముంది కానీ వాళ్ళకు ఓకే అయింది, వాళ్ళ సంతోషం. ఎరిపప్పు బాయ్ ఫ్రెండ్ ఎరిపప్పు అవుతాడు, మాకెందుకు అవన్నీ? మాకు అవన్నీ అవసరం లేదు. ఎరిపప్పు అవుతాడు ఏమవుతాడు అనేది.